కొడతాడండి కానీ చచ్చిపోయి దెబ్బలు కొట్టాడు ఆయన. నో, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు. మోషే ఏమనలేదు, దేవుడు ఆలోచించుకున్నాడు. పాపం వాడు వద్దంటే సరే చిత్తం తండ్రి అనేసాడు. అరే, వాగ్దాన దేశం చూడాలని ఎంత ఆశపడ్డాడు, వద్దనేస్తే చిత్తం అన్నాడు. గొర్రెలాగా ఒక్క మాట అడగడాయి. మళ్ళీ పోనీ అడగకపోయినా నేను వాడికి ఇస్తాను లేని, అంతకంటే ఎక్కువ ఇస్తాను అనుకున్నాడు. ఆ దేవుడే నువ్వు కనాన్లో అడుగు పెట్టొద్దు అని శిక్ష ప్రకటించిన ఆ దేవుడే నరావతారమెత్తి శరీరధారిగా రూపాంతర కొండ మీదకి వచ్చి ఎప్పుడు రా మోషే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే పునరుద్ధాన శరీరంతో ప్రవేశించాడు. అంతేకాదు, నువ్వు ప్రవేశించొద్దు అని చెప్పిన దేవునితో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతకరుడండి దేవుడు. ట్రస్ట్ గాడ్ ఆల్ ద టైమ్ అండ్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ వెన్ హీ పనిషెస్ యూ. ట్రస్ట్ గాడ్స్ లవ్ ఈవెన్ వెన్ హీ ఈస్ పనిషింగ్ యూ. దేవుడు నిన్ను కొడుతున్నప్పుడు కూడా నీ ప్రేమను నమ్ముతున్నానయ్యా నేనని చెప్పగలగాలి. ఈ పాఠం మనం అంతగా దేవుడిని నమ్మాలి. ఈ పాఠం నేర్చుకోవాలి. విలువైన పాఠాలు ఎన్నో మోషే మనకు నేర్పిస్తున్నాడు. ఎన్నో పాఠాలు వరుసపెట్టి 50 పాఠాలు చెప్పొచ్చు. పిల్లారా, వాక్యం పరిశోధించండి. మోషే లైఫ్ పరిశోధించండి. మోషే జీవితాన్ని పరిశోధించండి. ఎందుకంటే మోషే సంగతి మాకెందుకు సార్ అంటే మనం కూడా మోషేలం కాబట్టి ఈ దశలన్నీ మనలో సంభవిస్తాయి. ఈ పాఠాలు నేర్చుకొని మనం దేవునికి ఇష్టమైన వారుగా బ్రతుకుదాం, పని చేద్దాం, ఎత్తబడదాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. రండి ప్రార్థన